ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మనోజుడు స్టైల్గా దూతాడు. ఈయన ఎవరో చూస్తాడు వచ్చినట్టే ఇప్పుడు ఎట్లా దూకుంటాడు చూడు. ఇంతకీ వీళ్ళు ఎక్కడికి రెడీ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నా. ఎక్కడికి అంటే అందరం కలిసి అయితే మా అత్తగారింటికి వెళ్తున్నాము. అకేషన్ ఏంటి అంటే అత్తమ్మ వాళ్ళు అయితే ఉప్పలమని చేస్తున్నారు, అంటే మేమే చేసుకుంటున్నాం అనమాట. ఊరికైతే వచ్చేసాము. రాగానే మా మామయ్య మమ్మల్ని వెల్కమ్ చేశాడు. మామయ్య హాయ్ చెప్పు, మాకేమో హాయ్ చెప్పు చెప్పు. అగ మా అత్తమ్మ బ్యాగులు ఉడు పెడుతుంది రాగానే. ఇప్పుడైతే మా అత్తారింట్లో లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఈ సోఫా సెట్ అయితే మాదే, మా దగ్గర ప్లేస్ లేదనేసి ఇక్కడ వేసేసాము. భవిత్ ఫస్ట్ బర్త్డే ఫోటో అనమాట ఇది, వాళ్ళు అలా పెట్టేశారు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా మాదే, ప్లేస్ లేకపోవడం వల్ల అన్నీ ఇక్కడ వేసేసామన్నమాట. ఇప్పుడు ఇల్లు అయితే అవుతుంది కదా, ఇల్లు అయిన తర్వాత అన్నీ నీట్గా మళ్ళీ సెట్ చేసి వేసేసుకుంటాం కొత్త ఇంట్లో. ఇది మా పెళ్ళప్పటి ఫోటో అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారు, ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్స్. ఇది ప్రవీణ్ వాళ్ళ నానమ్మ, తాతయ్య, ఇంకొక తాతయ్య అనమాట. మేము కూడా మా అత్తగారింటికి రాక దగ్గర 2-3 ఇయర్స్ అవుతుంది. మా పాప పుట్టినప్పుడైతే 21st తెల్లారి తీసుకొని వచ్చింది నన్ను ఇక్కడికి. ఫస్ట్ నిద్ర ఇక్కడ చేయాలనేసి అప్పటి నుంచి మళ్ళీ రాను కూడా రాలేదు, ఆ టైం కూడా రాలేదు. ఇప్పుడు వచ్చింది 3 ఇయర్స్ తర్వాత. షాప్ ఉన్న వాళ్ళ బాధలు ఏం చెప్పాలండి. ఎటన్నా వెళ్ళాలన్నా, ఎటన్నా రావాలన్నా, ఇంకెక్కడికన్నా వెళ్దామని అన్నా కానీ వీలు పడదు. మా ఆయన జాబ్ చేస్తున్నప్పుడు అయితే 1 వీక్ ఒకసారి వచ్చేది. సాటర్డే సండే ఇక్కడనే స్పెండ్ చేసేవాళ్ళం వీళ్ళతో. ఇప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళే మాతో స్పెండ్ చేయడానికి అక్కడికి వస్తున్నారు సిటీకి. ఇదైతే స్టోర్ రూమ్ అనమాట. ఈ లైట్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. వీళ్ళు రాగానే చిన్నపిల్లలు ఎట్లే కుడతాడు చూడు. నా బిడ్డను నా కొడుకుని పక్కకు పెట్టేసి వీళ్ళిద్దరు ఆడతారు. మనోజు నువ్వు అది ఎగ్గితే మరి ఏగులు ఉంటాయా చెప్పు చెప్పు. ఉండనే ఉండకపోనియా అట్లున్నా. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము పొలం దగ్గరికి వెళ్దామని. ఆల్రెడీ మా అత్తమ్మ, మా మామయ్య, మా ఆయన అందరూ వెళ్ళారు అక్కడికి. మా ఆల్రెడీ ముస్తాబే ఉన్నది, ఈమె బ్యూటీషియన్ అందరినీ రెడీ చేస్తుంది. అగో ఈమె రెడీ చేసింది అందరినీ, ఆమె కూడా రెడీ అయింది, అందరూ రెడీ చేసింది. మా పాప అయితే మంచిగా పడుకున్నది. వీడియో ఆన్ చేయలేదు. చెట్టు మా పొలం వచ్చేసినాం అక్క. ఇది మా పొలం, మా పొలం మీది కాదు మాది, మాది. అక్కడ నేను చూపిస్తున్న గోరీలు అయితే మా ఆయన వాళ్ళ నానమ్మ, తాతయ్యవి. వాళ్ళంట గురుబోధులంట. గురుబోధులు అంటే ఏంటో నాకు కూడా తెలియదు. వాళ్ళని అలాగే సమాధి చేస్తారంట, అలా చేశారనమాట. మా కోడలు, మా బిడ్డ అయితే ఇలా పరిగెత్తుతుంటే ఒక వీడియో తీయ ఆంటీ అని అంటే నేను ఇలా తీశాను. మొన్ననే పొలం అంతా కోసేశారనమాట. మళ్ళీ పొలం నాటడానికైతే ఆల్రెడీ ఈ వరి అలికి ఉంచారు. ఇదే అనమాట బావి. పొలంకి, చిలకకి అన్నిటికీ నీళ్ళే పారిస్తారు. అక్కడ అది కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట ఉప్పలమ్మ దేవత ఉంది. మా పొలం పక్క వాళ్ళైతే ఇలా జామ తోట వేశారు. జామ తోటని చూసి మేము అందరం ఎగ్జైట్ అయ్యామన్నమాట, ఎప్పుడెప్పుడు కోసుకొని తిందామా అని. వాళ్ళేమో ఇలా కంచె కట్టేశారు. వాళ్ళు అలా కంచె కట్టినా కానీ మా బావ కూతుర్ని, మా పాపని అయితే దాంట్లో పంపించాము. దాంట్లోకి మా పాప అయితే అన్నీ కోసుకొచ్చేసింది అన్నమాట, దొంగతనానికి వెళ్ళిందనమాట. కొద్దిసేపటికే ఆ తాతయ్య వచ్చాడనమాట. ఆ పొలంలో ఉన్న తాతయ్య వచ్చేసి ఏం చేస్తున్నారమ్మా అని గట్టిగా అనేసి, తెంపుకోండి పర్లేదులే అనేసి అన్నాడనమాట. లొకేషన్ బాగుంది, గ్రీనరీగా ఉంది కదా అని మా పాపనైతే ఫోటో తీద్దామని తీంచితే అసలే ఆగట్లేదు. ఒక ఫోటోకి కూడా పోసిలే అనమాట. ఎప్పటికీ అంతే ఏమే. మా పొలం తర్వాత 4-5 పొలాలు దాటిన తర్వాత అయితే ఇట్లా రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అప్పుడే ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ని క్యాప్చర్ చేశాను. ఉప్పలమ్మ దగ్గర ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంతవరకు మా వీడియో చూస్తూ ఉండండి. టాటా, బై బాయ్.